ఇట్లా ఉంది చైర్మన్ మరి ఏం పని చేస్తుందో ఏం కథను చూసిండా ఎట్లా ఉంది చూస్తే ఎమ్మెల్యే 4-5 సార్లు పోచంపల్లికి వచ్చిండు లేదు చూసిన పాపం లేదు వాడికెళ్ళి దాకా ఎట్లా ఉందని వచ్చిండో ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇప్పుడు మా వాడికి ఇట్లా ఉంది అని చూపియాలి ఆయనకు చూపిస్తే చేస్తారేమో చూపిస్తే అసలు కారు పంట పాపం లేదు. సరే అమ్మ ఓకే. ఇది పోచంపల్లి నూతనంగా మున్సిపాలిటీ అయిన సందర్భంగా 13వ వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఏదైతే గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అమ్మగారు వార్డు మెంబర్ ఉన్నప్పుడే చేసినటువంటి అభివృద్ధి ఇది. కొత్తగా పోచంపల్లి మున్సిపాలిటీ అయినాక చేసిన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. కాబట్టి గుండు విఠల్ గారి భార్య చేసినటువంటి అభివృద్ధి మాత్రమే. అయితే సిపిఎంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం పోచంపల్లి టౌన్ వ్యాప్తంగా గతంలోనే మేము చెప్పినాం అనేక వార్డులలో సీసీ రోడ్లు కావాలి, అంతర్గత డ్రైనేజ్ కూడా కావాలని చెప్పినాం. అయినా కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ కనీసం స్పందన లేదని ఇలా మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నది. అదేవిధంగా ఇవాళ 13వ వార్డులో ఇవాళ ఎన్నికలప్పుడు ప్రచారం చేసిర్రు, దండాలు పెట్టిర్రు, ఓట్లు వేసుకున్నారు, గెలిచిన తర్వాత కనీసం వార్డు ఎలా ఉందని కూడా చూడడానికి రాలేదనేది ఇవాళ మనకు కనిపిస్తున్నది. అదే కాకుండా గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అంతర్గత డ్రైనేజ్ చేసిర్రు, ఇంకా కూడా దాన్ని మరమ్మతులు చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే వార్డు పక్క వార్డు కూడా సీసీ రోడ్ లేదు, ఈ వార్డులో కూడా సీసీ రోడ్ లేదు. రాత్రి అయిందంటే ఈ వార్డు మొత్తం చిమ్మ చీకటి అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. 20 కోట్లు మంజూరైనని చెప్పేసి ఆయన ఆర్భాటంగా చెప్పుకున్నారు. మరి 20 కోట్ల రూపాయలు ఎవరు జేబులు ఉన్నాయనేది ఇలా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 కోట్ల రూపాయలతోటి ఏం అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి ఏడున్నది అనేది మేము అడగదలుచుకున్నాం. ఇలా ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ఇలా చైర్మన్ వార్డే ఈ రకంగా ఉంటే మరి మిగతా కౌన్సిలర్ వార్డు ఏ రకంగా ఉంటుంది అనేది ఇలా ఒకసారి అధికారులు వచ్చి చూడాలి. చైర్మన్ కూడా స్పందించాలి. వెంటనే ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఇలా ఈ కాలనీ వాసులను ఆదుకోవాలని చెప్పేసి అని మేము సిపిఎంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.